హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకే, డిఫెన్స్ ఎక్సర్సైజ్, దీన్ని మనం తెలుగులో సైనిక విన్యాసాలు అంటుంటాం. యాక్చువల్లీ వీటి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనం ఎవరితోనైతే కనుక ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటామో వాళ్ళతోని మిలిటరీ లేదా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఆపరేషన్ చేస్తుంటాం. ఇది మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు ఆర్మీ, కొన్ని సందర్భాల్లో స్పెషల్ ఫోర్సెస్ అని వివిధ రకాలుగా ఉంటాయి. ఏదైనా ఒక కంట్రీతో మనము నేవీ, ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు మనకి ఆర్మీ కూడా చేసినట్టయితే కనుక దాన్ని మనం ట్రై సర్వీసెస్ అంటారు అనమాట. ట్రై సర్వీసెస్, ఇలా మనం ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క విభాగాల్లో చేస్తుంటాం. ఒకసారి మనం రీసెంట్గా ఇండియా చేసినటువంటి ముఖ్యమైనటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ వన్ మనకి సరే ఇవి చదివేటప్పుడు జనరల్గా మనము ఆ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పేరేంది, దాని యొక్క నేచర్ ఏంది, అంటే నేవీయా, ఎయిర్ ఫోర్స్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే దాని యొక్క నేచర్ ఏంది, అండ్ ఇండియా నుంచి ప్రధానంగా ఏమైనా షిప్స్ లాంటివి పాల్గొంటే వాటి పేరేంది, అండ్ ఇది ఏ దేశంతోనే ఎక్కడ జరిగింది, ఇలాంటి డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, సరే ఫస్ట్ వన్ మనకి ఐఎంటీ, ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. ఐఎంటీ ఏవేవి ఉన్నాయి మనకి ఇందులో మనకి ఇండియా, మొజాంబిక్, టాంజానియా. ఇండియా, మొజాంబిక్, టాంజానియా, ఇది మనకి ఐఎంటీ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. ఇది మనకి దేనికి సంబంధించింది, నేవీకి సంబంధించింది. ఇందులో మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్ఎస్ స్థిర్, దాంతోపాటు ఐఎన్ఎస్ సుజాత ఇవి పాల్గొనడం జరిగిందనమాట. ఇది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఎప్పటి నుండి ఎప్పటివరకు ఇది 21 మార్చ్ నుంచి 29 మార్చ్ 2024 మధ్యలో ఇది జరుగుతుందన్నమాట. మనకి ఈ యొక్క ఫస్ట్ ఎడిషన్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే మనకి అక్టోబర్ 2022లో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనకి జరుగుతుంది మనకి 21 మార్చ్ నుంచి 29 మార్చ్ మధ్యలో ఈ సంవత్సరం జరుగుతుంది. మెయిన్గా మనకి ఇందులో సో ఇండియన్ షిప్స్ ఎక్కడికి రీచ్ అవుతాయి, ఈ యొక్క జాంజిబార్ పోర్ట్, దాంతోపాటు మపుటో పోర్ట్, మొజాంబిక్, ఒకటేమో టాంజానియా, ఇంకొకటేమో మొజాంబిక్. ఓకే, సో ఈ పోర్ట్స్కి రీచ్ అవుతాయి మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ. సో ఇది మొత్తం టాంజానియా పోర్ట్స్. మీరు చూసుకుంటే ఆఫ్రికాకి ఈస్టర్న్ డైరెక్షన్లో కెన్యా, టాంజానియా, మొజాంబిక్ ఉంటాయి అన్నమాట. ఈ ఈస్టర్న్ డైరెక్షన్లో పోర్ట్ ఆఫ్ జాంజిబార్, దాంతోపాటు పోర్ట్ ఆఫ్ మపుటో, ఇక్కడ మీరు చూడొచ్చు పోర్ట్ ఆఫ్ మపుటో. ఓకే, సో టాంజానియాలో పోర్ట్ ఆఫ్ మపుటో. సో ఇక్కడ మనకి మెయిన్గా పోర్ట్ ఆఫ్ మపుటో సౌత్ ఆఫ్రికా దగ్గర. సో ఇక్కడ మనకి మన ఇండియన్ షిప్స్ రీచ్ అవుతాయి. అక్కడ మనం వాళ్ళతో కలిసి యొక్క ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. బాగా గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎప్పుడైనా సరే మనకి ఇండియన్ ఓషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్లో ఇండియా అంటే తన యొక్క ప్రెసెన్స్ పెంచుకోవడానికి చేస్తున్నటువంటి వివిధ ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం అని మీరు చెప్పొచ్చు. అలానే మనకి ఈ యొక్క పైరసీ అంటే పైరేట్స్, సీ పైరేట్స్, సముద్రంలో దొంగతనాలు జరిగేవి కూడా హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇండియా ప్రెసెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. సరే, మరి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే టాపిక్ వచ్చింది కాబట్టి మరి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు ఏంటి, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రింఫ్ 24. టైగర్ ట్రింఫ్ ఏ 2 దేశాలకు సంబంధించింది, ఇండియా అండ్ యుఎస్ఏ. ఇది మనకి బైలేటరల్ ట్రై సర్వీస్. నేను మీకు చెప్పాను ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో మనం మెయిన్గా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, దాంతోపాటు డిజాస్టర్ రిలీఫ్ ఈసారి మన యొక్క థీమ్ అనమాట. మెయిన్గా అంటే ఈ యొక్క విపత్తుల సమయంలో ఎలా సహకరించుకోవాలి మెయిన్గా, అంటే లైక్ అది కోవిడ్ లాంటి డిజాస్టర్ కానీ, లేదా ఏవైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా మనకి సైక్లోన్స్ ఇలాంటి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరించుకోవాలని చెప్పేసి. ఇది మనకి యూఎస్ఏలో జరిగింది. యూఎస్ఏలోని ఈస్టర్న్ సీ బోర్డ్ ఎప్పటి నుంచి మనకి మార్చ్ 18 నుంచి మార్చ్ 31 మధ్యలో, మార్చ్ 18 టు మార్చ్ 31 మధ్యలో ఇప్పుడు జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సైజ్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఫస్ట్ ఎక్సైజ్ ఇది. యూఎస్ఏతో ఇదివరకు ఇంతకుముందు మనము ట్రైలాటరల్ ఎక్సైజ్ చేయలేదు. ఇదివరకు మనం ట్రై సర్వీస్ ఎక్సైజ్ ఓన్లీ రష్యా వాళ్ళతోనే చేసేవాళ్ళం. ఇది మనకి యూఎస్ఏతోని ఫస్ట్. మనకి యూఎస్ఏతోని కోర్స్ రీసెంట్గా మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయిపోయినాయి. ఈ ఆపరేషన్లో మెయిన్గా మనం హార్బర్ ఫేస్, ఇది మనకి విశాఖపట్నంలో జరుగుద్ది. ఫ్యూచర్లో హార్బర్ ఫేస్ అంటే హార్బర్ దగ్గర జరిగేది. దాని తర్వాత సముద్రంలో మనకి కాకినాడలో జరుగుతుంది, కాకినాడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇది యొక్క మెయిన్ ఆపరేషన్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇండియా యుఎస్ఏ మధ్యలో యొక్క హ్యుమానిటేరియన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ యాంటీ పైరసీ మెకానిజం ఆఫ్ ఇండియా. సో ఇది మనకి సముద్రంలో పైరసీ యాక్టివిటీస్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి. సరే, ఇందులో స్పెషల్గా మనం చేసింది ఎందుకు చూద్దాం ఒకసారి. ఇండియా నేవీ రీసెంట్గా
మ్యారిటైమ్ కమాండోస్ మార్కోస్ మ్యారిటైమ్ కమాండోస్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎవర్ పారాడ్రాప్ ఆపరేషన్ ఎట్ సీ. పారాడ్రాప్ ఎట్ ఆపరేషన్ సీ అంటే మనకు సముద్రంలో పారాషూట్ సహాయంతో ఒక దగ్గర మనం డ్రాప్ అయ్యి ఇక పైరసీ యాక్టివిటీస్ పైన చర్యలు తీసుకోవడం అనమాట. ఓకే, దీని మనకు ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయినటువంటి షిప్ ఏంది? ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ కల్కట్టా. ఐఎన్ఎస్ కల్కట్టా అనేది ఇందులో మనకి ఇన్వాల్వ్ అయింది. ఐఎన్ఎస్ కల్కట్టా. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం MQ-9A హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు P-81 మ్యారిటైమ్ రీకనెసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కూడా మనం యూజ్ చేసాం. రీకనెసెన్స్ అంటే మనకి ఈ యొక్క నిఘా అనమాట. ఓకే, నిఘు కోసం అంటే మనం సర్వీలియన్స్ ఇంటెలిజెన్స్ కోసం ఇట్లాంటివి ఫ్లైట్స్ యూజ్ చేస్తాం. ఇవి ఇందులో మనకి మెయిన్గా ఇన్వాల్వ్ అయింది. ఇందులో మనకి C-17 ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళ యొక్క మరైన్ కమాండోస్ని యాంటీ పైరసీ ఆపరేషన్ కోసం డ్రాప్ చేశారనమాట. అంటే మనకి అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వీళ్ళు ఆ షిప్ పైకి డ్రాప్ అయ్యారనమాట. సడన్గా ఎప్పుడైనా మన షిప్స్ ఇలా పైరేట్స్ వాటిని ఆక్యుపై చేస్తే కనుక మనం ఇలా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనం ఎలా డ్రాప్ అవ్వాలని చెప్పేసి మాక్ డ్రిల్ ఇందులో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది. ఏంది మనకి నేవీ యొక్క ఐఎన్ఎస్ కలకట్టా దాంతోపాటు P-8I ఓకే మ్యారిటైమ్ రీకనెసెన్స్ ఎయిర్క్రాఫ్ట్, దాంతోపాటు MQ-9A హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఎయిర్క్రాఫ్ట్, దాంతోపాటు C-17 ఎయిర్క్రాఫ్ట్ ఇవి మెయిన్గా ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇది మనకి మార్కోస్ ఏం చేస్తారు? మెయిన్గా వార్ఫేర్ ఎట్ సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెర్చ్ లేదా రెస్క్యూ, దాంతోపాటు మనకి ఎవరైనా అంటే లైక్ పైరసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఎలా వాటిని కౌంటర్ చేయాలని చెప్పేసి మెయిన్గా ఇందులో టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ భారత్ శక్తి ఎక్సైజ్. మనకు భారత్ శక్తి ఎక్సైజ్ గురించి మనం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ ఎక్సైజ్. ఇది మనకి ఇక్కడ జరిగింది ప్రోగ్రామ్ రాజస్థాన్లో ఈసారి మళ్ళీ అంటే న్యూక్లియర్ టెస్ట్ ఒకటే కాదు, ఈసారి మనకి యొక్క ట్రై సర్వీస్ ఎక్సైజ్ జరిగిందని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, అంటే వీక్లీ MCQsలో మాట్లాడుకున్నాం. భారత్ శక్తి ఎక్సైజ్ ఇందులో మనకి ట్రై సర్వీస్ పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ జరిగింది? ప్రోగ్రామ్ రాజస్థాన్. ట్రై సర్వీస్ అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. కోర్స్ ఒకప్పుడు మనకి బిపిన్ రావత్ గారు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వీళ్ళందరికీ ఒకే బెటాలియన్ ఉండాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అని చెప్పేసి ప్రపోజల్ కూడా చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ CDS. ప్రజెంట్ ఎవరు మనకి CDS? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. కమెంట్ చేయండి. దీనికి ఆబ్జెక్టివ్ ఏంది? మెయిన్గా మనకి ఒక ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి యొక్క ఆపరేషన్స్. నెక్స్ట్ సీ డిఫెండర్స్ 2024 ఏందో చూద్దాం ఒకసారి. యునైటెడ్ స్టేట్ కోస్ట్ గార్డ్ వాళ్ళు రీచ్ అయ్యారు ఎక్కడికి? పోర్ట్ బ్లేర్. దేనికోసం అని చెప్పేసి సీ డిఫెండర్స్ 2024 జాయింట్ ఎక్సైజ్. యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి షిప్ ఏంది మనకి? బెడ్ హాల్ఫ్ షిప్ అనేది మనకి USA నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది మనకి జాయింట్ ఎక్సైజ్. ఇది మనకి సీ డిఫెండర్స్ అనేది ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇండియన్ కోస్ట్ గార్డ్, దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్. మనకి కోస్ట్ గార్డ్ ప్రధానంగా తీర ప్రాంతాన్ని రక్షించడం అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. అదే మనం ఫర్దర్గా సముద్రం లోపలికి వెళ్ళిన కొద్దీ యొక్క బాధ్యత ఎవరిది ఉంటుంది? ఇండియన్ నేవీది ఉంటుందన్నమాట. ఓకే, లొకేషన్ మనకి పోర్ట్ బ్లేర్. ఇది మనకి ఎందులో భాగంగా? ఇండియా యొక్క మ్యారిటైమ్ పాలసీలో భాగంగా యొక్క సముద్రానికి సంబంధించినటువంటి మన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకునేటువంటి భాగం. ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్గా వీళ్ళు ఇక ఇండియా మ్యారిటైమ్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ మనకి కోస్ట్ గార్డ్ అంటే కోస్టల్ ఏరియాలో అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. మీకు ఐడియా ఉండాలి, మనకి కోస్ట్ నుంచి అప్ టు 12 నాటికల్ మైల్స్ని మనం టెరిటోరియల్ వాటర్స్ అంటాం, ప్రాదేశిక జలాలు. 12 నుంచి 200 నాటికల్ మైల్స్ దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వీళ్ళు అంటే ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. కోస్ట్ గార్డ్ని మనం ఏర్పాటు చేసుకుంది 1978 కోస్ట్ గార్డ్ యాక్ట్ ప్రకారం. అంటే ఇది మనకి స్టాచ్యూటరీ ఆర్గనైజేషన్ అనమాట. నోడల్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ 6th వన్ ఎక్సైజ్ సముద్ర లక్సమన. ఓకే, ఎవరెవరు ఇందులో మనకి? ఇండియన్ నేవీ, దాంతోపాటు రాయల్ మలేషియన్ నేవీ, ఇండియా మలేషియా అనమాట పార్టిసిపేట్ చేస్తున్నారు. సముద్ర లక్సమన ఎక్కడ? ఇది మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 2 మధ్యలో జరిగింది విశాఖపట్నం. ఇది మనకి ఇండియాకి దాంతోపాటు మలేషియాకి మధ్యలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి,
రీసెంట్గా మనకి మలేషియా చైనా వైపు అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు ఇది మనకి విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్, విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ పరిధిలో ఇది జరిగిందని మనం చెప్పొచ్చు. ఏవేవో షిప్స్ మనకి ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసింది, ఇండియన్ నేవల్ షిప్ కిల్టన్, అలానే రాయల్ మలేషియన్ షిప్ కేడి లెకిర్, ఇవి మనకి పార్టిసిపేట్ చేసినటువంటి షిప్స్. ఐఎన్ఎస్ కిల్టన్ ఇది మనకి కొమోర్తా క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఇవి జలాంతర్గాముల్ని కూడా అవి అటాక్ చేయగలుగుతాయి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అన్నమాట. నెక్స్ట్ 7 నాటో ఎక్సైజ్ స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024. స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024 ఎవరంటున్నారు? నాటో అంటున్నారు. సో టెల్ మీ స్టూడెంట్స్, రీసెంట్గా నాటోలో చేరినటువంటి కంట్రీ ఏంటి? ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. రీసెంట్గా ఒక కంట్రీ నాటోలో జాయిన్ అయింది. రష్యా నుండి వాళ్ళకి ఏ క్షణమైనా ఈ యొక్క ఇబ్బంది ఎదురవచ్చినటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నాటో వాళ్ళు దేన్ని స్టార్ట్ చేశారు? స్టెడ్ఫాస్ట్ 2024 ఎక్సైజ్ని వీళ్ళు చేశారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది మనకి జనవరి నుంచి మే 2024 మధ్యలో దీన్ని చేయడం జరిగింది. నాటో మిలిటరీ మధ్యలో ఈ యొక్క సమన్వయం కోసం అని చెప్పేసి ఇది మెయిన్గా అట్లాంటిక్, దాంతోపాటు మనకి యూరోపియన్ ప్రాంతాలు, అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల్లో, దాంతోపాటు యూరోపియన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ని కౌంటర్ చేయడం కోసం అని చెప్పేసి ఆ కౌంటర్ చేసే క్రమంలో యూరోపియన్ దేశాల మధ్యలో కోఆర్డినేషన్ పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ ఎక్సైజ్ని వీళ్ళు టేకప్ చేశారు నాటో వాళ్ళు. నాటో అంటే మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్ని ఏర్పాటు చేసుకుంది మనం యుఎస్ఎస్ఆర్కి అగెనిస్ట్గా కౌంటర్గా అని చెప్పేసి ఏప్రిల్ 4, 1949లో ఏర్పాటు చేసుకున్నాం. మెంబర్ కంట్రీస్ 32. రీసెంట్గా మనకి స్వీడన్ జాయిన్ అయింది ఇందులో. అంతకుముందు నార్వే, ఫిన్లాండ్ ఉంటుండే, స్వీడన్ జాయిన్ అయింది రీసెంట్గా. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బ్రసెల్స్, బెల్జియం. నెక్స్ట్ 8th one ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2024. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్. సరే, ధర్మా గార్డియన్ మనకి ఇందులో నుంచి ఇండియా నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇందులో నుంచి ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే మిలిటరీ వాళ్ళు. ఓకే, మిలిటరీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు చూద్దాం. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరిగింది? ఇది మనకి 5th edition రాజస్థాన్, ఇండియా. ఇది మనకి బైలాటరల్ మిలిటరీ ఎక్సైజ్ ఇండియా అండ్ జపాన్ మధ్యలో. ఇండియా జపాన్ మధ్యలో మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లోజ్ టైస్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు కంట్రీస్ కూడా క్వాడ్లో ఒక భాగం. అలానే మనం మలబార్ నేవీ ఎక్సైజ్ కూడా చేస్తుంటాం రెండు కంట్రీస్ మధ్యలో. ఇందులో మనం మెయిన్గా ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగా మన స్వదేశీ పరిజ్ఞానంతో ఏవైతే కనుక డెవలప్ చేశారో ఆ టెక్నాలజీస్ ఇందులో మెయిన్గా టెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎక్సైజ్ దోస్తీ అనేది మనకి ఇండియా, దాంతోపాటు శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ మధ్యలో ఈ యొక్క ట్రైలాటరల్ ఎక్సైజ్ మాల్దీవ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో కొన్ని సందర్భాలలో మాల్దీవ్స్ యాబ్సెంట్ కూడా అయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అండ్ రీసెంట్గా మనకు మాల్దీవ్స్తో రిలేషన్స్ అనేవి కొద్దిగా ప్రెషర్ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి ఎక్సైజ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమైనా అడుగుతుంటారు. ట్రైలాటరల్ అంటే 3 countries, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. యాక్చువల్లీ మనకి ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, దాంతోపాటు మరీషియస్, ఈ 4 దేశాలు కూడా ఒకటి ఉంది మనకి ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి 4 దేశాలు ఈ యొక్క NSS నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు కూడా కలుస్తుంటారు. ఇది మనకి బైనియల్ ఎక్సర్సైజ్, అంటే 2 yearsకి ఒకసారి. ఫస్ట్ 1991లో కండక్ట్ చేశారు ఇండియా మాల్దీవ్స్ మధ్యలో. దాని తర్వాత శ్రీలంకనే జాయిన్ అయింది 2012. లాస్ట్ మనకి 2021లో జరిగింది. కోవిడ్ వల్ల కొద్దిగా లేట్ అయింది. మెయిన్గా మనకి ఇండియా యొక్క ప్రజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇండియన్ ఓషన్లో, దాంతోపాటు వేరే అంటే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రీలంక, దాంతోపాటు మాల్దీవ్స్, ఆ దేశాలకి కోఆపరేషన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనకి 16th edition. ఇది మనకి మెయిన్గా ఇండియన్ ఓషన్లో డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి కోసం, దాంతోపాటు ఇండియన్ ఓషన్లో ఏవైనా ఆయిల్ స్పిల్స్ జరిగినాయి అనుకోండి, అంటే క్రూడ్ ఆయిల్ ఏదైనా ముడిచములు తీసుకెళ్తున్నటువంటి ఏదైనా షిప్ యాక్సిడెంట్కి లోనైతే కనుక అప్పుడు మనం ఎలా ఆ ఆయిల్ని దాన్ని క్లీన్ చేయాలి అంటే సముద్రం నుంచి, ఇలాంటి ఏరియాలో కోఆపరేషన్ కోసం అని చెప్పేసి ఈసారి మెయిన్గా మనం తీసుకోవడం. ఇండియా నుంచి మనకి ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ INS సమర్థ్, ICGS అభినవ్, అలానే ICG డోర్నియర్, ఇవి మనకి ఇండియా నుంచి పార్టిసిపేట్ అయినాయి ఈసారి. నెక్స్ట్ సదా తన్సీక్ అనేది మనకి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సదా తన్సీక్, ఇండియా అండ్ సౌదీ అరేబియా. ఓకే, సో మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కూడా ఇండియా రిలేషన్స్ రీసెంట్గా ఇంప్రూవ్ అయిపోయినాయి. అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు క్వాడ్ 2.0లో చూడొచ్చు. క్వాడ్ 2.0 పాపులర్లీ నోన్ యాజ్ I2U2, ఇండియా, ఇజ్రాయెల్, USA, UAE. సో సదా తన్సీక్ ఎక్కడ మనకి యొక్క మహాజన్ రాజస్థాన్లో దీన్ని మనం జరిగింది.
ఎక్సైజ్ సదా తనసీక్ ఇది మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి సెమీ డెజర్ట్ ఏరియాలో ఈ యొక్క ఎక్సైజ్ జరిగింది అండర్ ద చాప్టర్ 7 ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్లో భాగంగా, అంటే యుఎన్ఓలో భాగంగా, యుఎన్ఓ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఇది జరిగిందనమాట. ఓకే, సెమీ డెజర్ట్ కండిషన్ ఉంటాయి మనకి రాజస్థాన్లో అండ్ దాంతోపాటు సౌదీ అరేబియాలో. నెక్స్ట్ ఎక్సైజ్ డెజర్ట్ నైట్స్, ఇది ఎవరెవరి మధ్యలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఓకే, ఎక్సైజ్ డెజర్ట్ నైట్ ఎవరెవరి మధ్యలో ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్, దాంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఎయిర్ ఫోర్స్ ఇండియా, 3 ఇండియా అండ్ ఫ్రెంచ్, దాంతోపాటు యుఏఈ. మెయిన్గా ఈ 3 దేశాల మధ్యలో కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుక్కున్నాం అండ్ ఫ్రాన్స్తో మనకు డిఫెన్స్ రిలేషన్స్ కూడా బెటర్గా ఉన్నాయి. యుఏఈ అంటే నేను మీకు ఇంతకుముందే చెప్పాను, క్వాడ్ 2.0 I2U2 పాయింట్ ఆఫ్ వ్యూలో యుఏఈ రోల్ ఎంతగానో ఉంది. ఈ ట్రైలేటరల్ ఎక్సైజ్లో మనకి ఇండియన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ ఓవర్ ద అరేబియన్ సీ సముద్ర ప్రాంతంలో ఇది మనకి మెయిన్గా జరిగింది, మన ఇండియా కంట్రోల్ ఉన్నటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ ఎక్సైజ్ సైక్లోన్ మెయిన్గా మనకి ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జాయింట్ స్పెషల్ ఫోర్స్ చూసారా, స్పెషల్ ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసింది. ఇది మనకి 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇండియా ఆర్మీ నుంచి. ఇది మనకి సెకండ్ ఎడిషన్ ఇండియా ఈజిప్ట్ మధ్యలో. మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క ఎక్సైజ్ సైక్లోన్ మీకు గుర్తుంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఈజిప్ట్ రీసెంట్గా మనకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే అవార్డు కూడా ఇచ్చింది. ఇచ్చారు. దాంతోపాటు మనకి ఈజిప్ట్ వాళ్ళకి వీట్ రావాల్సి ఉంటే బ్లాక్ సీ నల్ల సముద్రం మీదుగా వాళ్ళకి ఆ ఇష్యూ ఉన్నప్పుడు మనం సపోర్ట్ కూడా చేసాం ఈజిప్ట్ వాళ్ళకి. అండ్ ఇండియా ఈజిప్ట్ కలిపి మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఆ ఫౌండర్ మెంబర్స్ కూడా ఇండియా అండ్ ఈజిప్ట్. ఎక్కడ జరిగింది ఇది మనకి అన్షాస్ ఈజిప్ట్లో జరిగింది. జనవరి 2022 నుంచి ఫిబ్రవరి 1 వరకు, ఫస్ట్ ఎడిషన్ 2023లో జరిగింది. నెక్స్ట్ డెజర్ట్ సైక్లోన్, ఇది మనకి యుఏఈ ఫోర్సెస్ ఇండియా అంటే ఇండియాలో ఈ ఆపరేషన్ కోసం అరైవ్ అయ్యారు. ఎవరెవరి మధ్యలో ఇది మనకి ఇండియా యుఏఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2024, ఇది మనకి ఫస్ట్ ఎడిషన్. ఇండియాకి యుఏఈకి మధ్యలో ఒక అంటే కంపాటబిలిటీ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇది కూడా ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్లో భాగంగా అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి కొన్ని ఎక్సైజ్ మ్యాండేటరీ అంటే ఈ ప్రాంతాల్లోనే ఈ కంట్రీస్ మధ్యలో సహకారం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్దేశిస్తుంది. బేస్డ్ ఆన్ ద యుఎన్ఓ చార్టర్ ప్రకారం ఇది జరిగింది. యుఎన్ఓ చార్టర్ ఆన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్, అందులో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది మనకి. నెక్స్ట్ విన్బాక్స్ 2023 జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ విన్బాక్స్ 2023 ఏ కంట్రీస్లో మధ్యలో మనకి ఇండియా, దాంతోపాటు హనోయి వియత్నాం క్యాపిటల్ హనోయి. ఓకే, సో ఇక్కడ జరిగింది మనకి విన్బాక్స్ అనేది. ఇది యాన్యువల్ ఈవెంట్, ఆల్టర్నేటివ్గా ఇండియాలో ఒకసారి అండ్ వియత్నాంలో ఒకసారి 2 కంట్రీస్. మన 2018లో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయింది, అప్పుడు మనకు మధ్యప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్ మహాసాగర్, ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద మహాసాగర్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మహాసాగర్లో మనకి మ్యారిటైమ్ అంటే మనకి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియన్ ఓషన్ ఆనుకున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ యొక్క మ్యారిటైమ్ అంటే వాళ్ళ యొక్క నేవీస్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. హై లెవెల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మ్యారిటైమ్ హెడ్స్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్, అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మ్యారిటైమ్ హెడ్ని మనం ఇన్వైట్ చేసాం అనమాట. అంటే ఆ దేశాల యొక్క నేవీ హెడ్స్ని. ఎందుకు మెయిన్గా మనకి సాగర్ అనే పాలసీని ఇంప్రూవ్ చేసుకోవడం. మీకు గుర్తుంటే కనుక మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 అడిగారు క్వశ్చన్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్, అంటే హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సెక్యూరిటీని ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి ఇండియా టేకప్ చేసిన పాలసీ ఏంటంటే సాగర్. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్ ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ. థీమ్ ఏంటంటే కలెక్టివ్ మ్యారిటైమ్ అప్రోచ్ టువర్డ్స్ కౌంటరింగ్ కామన్ ఛాలెంజెస్, అంటే ఈ దేశాలకు ఉన్నటువంటి కామన్ ఛాలెంజెస్ని ఎలా మనం కౌంటర్ చేయాలని చెప్పేసి. సరే, మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద షిప్రా రివర్ నది ఒడిన ఉజ్జయిన్ ఉంది. ఉజ్జయిన్లో మనకి ఈవెన్ ఈ యొక్క కుంభమేళా కూడా జరుగుద్ది. నెక్స్ట్ ఎక్సైజ్ లామిటీ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇండియా అండ్ సీషెల్స్. లామిటీ. వాట్ ఈస్ బయోమైనింగ్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్? బయోమైనింగ్ అనేది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది? ఎక్స్ట్రాక్టింగ్ ద మెటల్స్ ఫ్రమ్ ఓర్స్ యూజింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్, అంటే ఏవైనా మెటల్స్ని వాటి యొక్క గనుల నుంచి వెలికి తీసే క్రమంలో మనం మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తే దాన్ని మనం ఈ యొక్క బయోమైనింగ్ అంటాం. బయోమైనింగ్ నేమ్లోనే ఉంది కదా, బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం మనం. వేర్ విల్ బి ప్రాజెక్ట్ సీబర్డ్
ఇండియాస్ లార్జెస్ట్ నావల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లొకేటెడ్. ఈ యొక్క సీబర్డ్ అన్నటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయింది? ఓకే, సో ఆన్సర్ ఏంటి ట్రై చేయండి. ఆల్రెడీ ఆన్సర్ మీకు రివీల్ కూడా అయిపోయిందా? ఓకే, ఫైన్. సరే, ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? మెయిన్గా మనం డిస్కస్ చేసింది డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఇట్లాంటి టాపిక్స్ ఏమైనా సజెస్ట్ చేయాలన్నా కూడా సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ నేను అట్లాంటి టాపిక్స్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.